లక్ష్మీదేవి తన శివరపు నివాసాన్ని విడిచిపెట్టి భూమిపై ఖర్వియర్పూర్లో నివసించింది. ఆమె బయలుదేరిన తర్వాత విష్ణువు భూలోకంలో వెంకట్కొండపై పుష్కరిణి పక్కన్ ఆహారం నిదలేకుండా లక్ష్మి తిరిగి రావడానికి ధ్యానంతో చింత చెట్టు క్రింద చీమపుట్లో నివసించాడు. బ్రహ్మ శివుడు అతడి జాలి కలిగి విష్ణువుకి సేవ్ చేయాలని ఒక ఆవు దూరరూపాలుగా ఏర్పడ్డారు. లక్ష్మి ఒక ఆవుల కాపరిని రూపంలో చోర్ దేశం యొక్క రాజుకు ఆవు దూడ్ను అమ్మంది. చోర్ రాజు తన పశువుల మంతో పాటు వెంకట్కొండపై ఈ పశువులను కూడా కలిపి మేపటానికి పంపుతారు. చీమల్ పుట్ట మీద విష్ణువుని కనిపెట్టి ఆవు తన పాలును అందించి తద్వారా అతనికి ఆహారం ఇచ్చింది. ఇంతలో రాజవంతి వద్ద ఆవు నుండి కొద్దిగా అన్న పాలు లభించడం లేదని, దీనివల్ల చోన్ రాణి ఆవు కాపరుడికి చేరాబడు అనే యాదవరు పాలు లేకపోవడానికి కారణాన్ని తెలుసుకోవడానికి ఆవు కాపరుడు షేరాబడు ఆవును రహస్యంగా అనుసరించి చీమల పుట్టపై తన పొద్దుగు నుండి పాలను గాడి చేస్తున్న ఆవును కనుగొన్నాడు. ఆవు యొక్క ప్రవర్తన వలన ఆగ్రహానికి గురైన ఆవు కాపరుడు షేరాబడు తన గొడ్డల్ని ఆవు మీదకు విసిరివేశారు. కాని ఆవుకు హాని కలిగించలేకపోయారు. అయినప్పటికీ ఆవు కాపరుడు చేరాబడు విసిరిన గొడ్లి దెబ్బ నుండి ఆవును కాపాడేందుకు విష్ణువు చీమలపుడి నుండి పైకి వచ్చారు.